హాయ్ గైస్, వెల్కమ్ టు లైఫ్ ఫ్రైన్. మీకు ఇప్పుడు నేను స్ప్రౌట్స్ తింటూ ఈ వీడియో చేస్తున్నాను. సో చూసారా స్ప్రౌట్స్ ఎంత బాగా వచ్చాయో. అలాగా బద్ధకంగా ఉన్న వాళ్ళకి స్ప్రౌట్స్ ఎలా చేసుకోవాలో చెప్తున్నాను. సో ఇవైతే మల్టీ గ్రెయిన్ స్ప్రౌట్స్ అండి. దీంట్లో రాగులు, సద్దలు, తెలుసా రాడిష్ సీడ్స్ వల్ల ఒక డిఫరెంట్ ఫ్లేవర్ వస్తుంది దీనికి. సూపర్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఏం లేదు, ఏం చెక్క నీళ్ళలో నానబెట్టేసి ఒకరోజు మొత్తం మళ్ళీ తీసి మూతేసామంటే స్ప్రౌట్స్ ఇలా వచ్చేస్తాయి. నేనైతే ఎక్కువగా ఉన్న స్ప్రౌట్స్ వేస్ట్ అయిపోకూడదని ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని నెక్స్ట్ రోజు కాసేపు వాటర్ మార్చేసి ఇలా పెట్టాను. సో ఇంకా ఎక్కువ స్ప్రౌట్స్ వచ్చాయి. సో ఏం చెడిపోలేదండి. సో మీకు ఎక్కువ స్ప్రౌట్స్ ఎలా వేస్ట్ అవ్వకుండా వాడుకోవాలని ఒక టిప్ అనేది మీకు ఇస్తున్నాను. నేను కూడా ఇలా ఎక్కువ నానబెట్టేసుకుంటాను, ఎందుకంటే నాకు బద్ధకం అనమాట, మర్చిపోతాను. సో నాలాంటి వాళ్ళు ఎక్కువ నానబెట్టేసుకొని ఎంచక్క ఫ్రిడ్జ్లో పెట్టుకుని నెక్స్ట్ రోజు వాష్ చేసేసుకొని బయట పెట్టుకుంటే ఇంకా స్ప్రౌటింగ్ ఎక్కువ అవుతుంది తప్ప ఏం కాదండి. సో ఎంజాయ్ ద హెల్దీ ఫుడ్.